హలో అండి, జై శ్రీకృష్ణ. మనము బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి. ఇది 13 ఇంచులు ప్లస్ 1 ఇంచు 14 ఇంచుల లెంత్, ఇంకా 5 ఇంచులు భుజాలు, 6 ఇంచుల చంక పొడవు. ఓకేనా? ఇది 36 ఇంచులు అండి. 9 ఇంచు ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా 11 ఇంచులు. ఇది 8.5 ప్లస్ 3 ఇంచులు. ఇది 10.5 వచ్చిందండి మొత్తము. అంటే 7.5 అనమాట. ఓకే, 7.5. ఓకేనా? 10.5 ఉంది మొత్తం నడుము, అంటే 7.5 ఉంటుంది. 29 నడుము. ఓకేనా అండి? ఇవి కొలతలు. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కోసము యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకుందాము. మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు మనము క్రాస్ పట్టి అదే పెద్ద పట్టి కోసము క్లాత్ తీసాము అంటే కనుక మనకి ఇంకా ఎక్కువ క్లాత్ కావాలి. అందుకని చెప్పేసి మనం యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి 5 ఇంచులు తీసుకున్నాం కదా, 4.5 ఇంచులకి మార్క్ పెట్టుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా కలుపుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఇలా షేప్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ లైన్ దీంట్లో కలుపుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ షేప్ కోసము. మనం ఇక్కడ ఇలా కలుపుకున్నామంటే కనుక ఇక్కడ మనకి ఇట్లా ఒక్కొక్కసారి గుల్లుగా అట్లా వస్తుంది కదా, బట్ట మిగిలినట్టుగా అట్లా రాదనమాట. ఇలా ఒక 1/2 ఇంచు అటువైపు తీసుకుంటే కనుక. ఓకేనా? ఇంకా ఇప్పుడు